ఇది వదిలేయి ప్రజలారా, ఇది వదిలేయండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించినారు. 2009లో మరణించినప్పటి నుంచి, స్వర్గస్థులైనప్పటి నుంచి ఇప్పటికి 2026 16 సంవత్సరాలైంది. ఈ 16 సంవత్సరాలలో ఆయమ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది విభేదించి. 3-4 సంవత్సరాలు తీసేస్తే 13 ఏళ్ళు, అంటే దాదాపుగా 2023 ఆ స్థాయి వరకు. 2009 నుంచి 2023 వరకు మీరు భాగాలు పంచుకున్నారు. మీ కంపెనీలు మీ, వాళ్ళ కంపెనీలు వాళ్ళవి, నీ ఆస్తులు నీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆయనవి, ఆయన అప్పులు ఆయనవి, నీ అప్పులు నీ, నీ ఆదాయాలు నీ, ఆయన ఆదాయాలు ఆయనవి. ఎవరు సంసారం వాళ్ళది. కానీ 2009 నుంచి 2023 వరకు నువ్వు విభేదించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పెట్టుబడులతో, తన సొంత వ్యాపారాల్లో సంపాదించుకునే డబ్బులో నుంచి నీవు అడిగిన ప్రతిసారి నాకు ఈ అవసరం ఉందన్నా అంటే 10 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 5 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే 20 కోట్లు, ఇట్లా 236 కోట్లు ఇచ్చినాను నీకు. 236 కోట్లు. ఇది నేను చెప్పే లెక్క కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క కాదు. ఆన్ రికార్డెడ్ బ్యాంకీ ట్రాన్సాక్షన్స్, చెక్కుల ద్వారా. నువ్వు ఎన్నికల నామినేషన్ వేసినప్పుడు నీ ఎన్నికల అఫిడవిట్లను చూపించినావు. మీ అన్న దగ్గర నుంచి చెక్కుల రూపంలో ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి నీ అఫిడవిట్లో ఉంది. 236 కోట్లు ఇచ్చినాడు మీ అన్న నీకు. వైట్ మనీ, చెల్లెలని ప్రేమతో, మమకారంతో. మరి ఆస్తులలో భాగాన్ని ఇచ్చి, అడిగినప్పుడల్లా 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల చొప్పున 236 కోట్లు డబ్బులు ఇచ్చి, నిన్ను అంత ప్రేమగా చూసుకొని, అంత గౌరవం పెట్టి, మా అందరి హృదయాలలో కూడా గౌరవం పెట్టి, మరి ఇంకా దేనికి ఆయన మీద కలంకం, అన్ననే పదానికి కలంకం? ఏం చేసినాడు? మీరే ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు, మా అన్న చెడ్డోడు, మా అన్న మమ్మల్ని ఇట్లా చూసుకున్నాడు, అట్లా చూసుకున్నాడు, సునీతమ్మకి ఈ న్యాయం చేయలే, నా ఆస్తిలో ఇది లే, ఇవన్నీ చెప్పినారు. ఇది అయిపోయిందే? ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పొగుడుతుంది. ఎన్నో దేశం కాదు ప్రపంచమంతా పొగుడుతుంది కొన్ని సంస్కరణలు. నాడు నేడు మనబడి దేశమంతా, ప్రపంచమంతా అట్లాంటి మీ అన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి. అన్నగా మంచివాడు కాదని చెప్పి విమర్శలు చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? ఇవన్నీ చాలవని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెలిమి చేస్తారా? ఏబిఎన్ రాధాకృష్ణకు ఉప్పందిస్తారా? బజారుకి ఈడుస్తారా? పూలంగల కాడికి పులివిందల్లో? ఎక్కడ న్యాయం ఉంది మీది? ఎక్కడ మీకు కృతజ్ఞత ఉందమ్మా? నీకు ఒక్క పైసా కృతజ్ఞత లేదు. నీకు కృతజ్ఞత లేని మనిషివి నీవే. మీ అన్న పట్ల కానీ, నిజంగా ధర్మం పట్ల కానీ కృతజ్ఞత లేదు నీకు. మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు. అన్న రూపాన్ని పెట్టుకొని, అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న నన్ను ఇంత బాగా చూసుకున్నాడు, నాకు ఇది ఇచ్చినాడు, అది ఇచ్చినాడు అని చెప్పి నెత్తికెత్తుకొని మీ అన్న పేరును ప్రచారం చేసిందరు. మీరు కొంగు పట్టుకొని యాశించి మా అన్న గౌరవాన్ని బజారుకి ఇడుచాం, ఓటేయండి, అవినాష్ రెడ్డి చంపి ఉంటే నాకు ఓటేయండి, చంపకపోయి ఉంటే వివేకానంద రెడ్డిని అవినాష్కి ఓటేయండి అన్నావు పులివిందల పూలంగల కాడ. ఎవరు గెలిచినారమ్మా? వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చెప్పిన మాటలు విని ఈ 7 నియోజకవర్గాలలో 5 మంది మేము ఓడిపోయినాం, 5 మంది మేము ఎమ్మెల్యేలం, 2 ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ అవినాష్ గెలిచినాడు. అంటే ప్రజలు ఏం తీర్పిస్తున్నారు? వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డికి భాగస్వామ్యం లేదు అని నమ్మినారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చినారు నువ్వు అడిగిన ప్రకారం. అక్కడికి ఉన్నారా? అక్కడికి లే, వినరు. మళ్ళీ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ఏమి కీ ఇస్తే సునీతమ్మది మాట్లాడుతుంది. సునీతమ్మ ఏది మాట్లాడితే 3-4 రోజుల తర్వాత మీరు వచ్చి అందమైన కథ అల్లుతారు.
కేవలం ఒకటే మీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రాజకీయ జీవితాన్ని బదనాం చేయాలా, సర్వనాశనం చేయాలా, చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేయడమే. ఎన్ని వందల కోట్ల ఆస్తులు మీకు ఇచ్చినా కూడా, మీ అన్న ఎన్ని వందల కోట్లు నీకు ఇచ్చినా కూడా, ఆయన ఆస్తులలో భాగాలు కూడా ఇవ్వడమే కాదు, ఆయన సొంత ఆస్తులలో కూడా నీకు భాగాలు ఇస్తే సంతృప్తి లేదు. నాకు బాధ కలిగింది అన్నిటికంటే, ఇటువంటి చెల్లెలు వద్దు, నాకైతే ఇటువంటి చెల్లెలు వద్దు అని అనిపించడానికి బాధ కలిగే సంఘటన ఏంటంటే, ఆయన పైన కేసులు నమోదైనాయి, తప్పుడు కేసులు. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు. కేసులు నమోదైన తర్వాత ఆయన ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఏంటే కానీ ఆస్తులు విక్రయించకూడదు, ఎవరికి మార్చకూడదు, చేయకూడదని చెప్పి. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి విజయమ్మ గారికి కొన్ని షేర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, అందరికీ మీకు తెలిసి ఇది పేపర్లో కూడా పెద్ద అక్షరాలతో వచ్చింది, సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ విజయమ్మ గారికి కొన్ని షేర్స్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అటాచ్మెంట్ ఈడీ చేసింది, దాన్ని బదలాయింపులు చేసే అధికారం లేదు. ఇది షర్మిలమ్మకు తెలిసి ఆ షేర్ సంబంధించినటువంటి బాండ్లు, ఆ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. విజయమ్మ పేరుతో ఉండబడినటువంటి ఆ భాగాన్ని షర్మిలమ్మ పేరుతో మార్పించుకునే దానికోసము ఈ కాగితాలు పోయినాయని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించి, తర్వాత ఆ ఆస్తిని నీ పేరుతో బదలాయింపు చేసుకున్నావు. విజయమ్మ పేరుతో ఉండేదాన్ని ఈడీ అటాచ్మెంట్లో ఉండబడిన ఆస్తి బదలాయింపు చేయకూడదని తెలిసి బదలాయింపు చేస్తే, రిజిస్ట్రేషన్ మారితే ఆయన బెయిల్ రద్దు అవుతుందని అందరికీ తెలుసు. అంటే నీ ఉద్దేశం దెబ్బకు 2 పిట్టలు, మీ అమ్మ పేరుతో ఉండే ఆస్తి నీకు రావాలా, కోర్టు ధిక్కారం కింద మీ అన్న బెయిల్ రద్దయి మళ్ళీ జైలుకు పోవాలా. పగోడు 16 నెలలు జైలు పెట్టినాడు, చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. పగోడు 16 నెలలు పెట్టినాడు తప్పుడు కేసు పెట్టి ఆయన మీద. చెల్లెలు బెయిల్ రద్దు చేసేదానికి ఇదిగో ఈ పన్నాగమ్మని 32 నెలలు జైలు పంపాలనుకుంది. జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన ఎన్సీఎల్టీలో, అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆమె ఓడిపోయింది. షర్మిలమ్మ ఇది నా దగ్గర బాండ్లు ఉన్నాయి, నేను చేయలేదు, వాళ్ళు నాకు మోసం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేస్తే, విచారణ జరిగితే షర్మిలమ్మ వాళ్ళు ఓడిపోయినారు. దాని మీద నిన్ననో మొన్ననో మళ్ళీ మద్రాసు కోర్టులో విజయమ్మ గారు వేస్తే, విజయమ్మ గారు కేసు దాఖలు చేసింది గంటకే ఆ కాగితాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. గంటకే ఇక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతి విషయము చంద్రబాబు నాయుడు తెలుసు, ప్రతి విషయం ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తెలుసు. ఇది అది అనాల్సిన అవసరమే లేదు. మీ అన్న పదానికి కలంకమని నువ్వు అంటున్నావమ్మా. నువ్వు ఒక్క చెల్లెలివే, సునీతమ్మ ఒక్క చెల్లెలే. ఈ రాష్ట్రంలో 2,50,00,000 మంది మహిళలు ఉన్నారు. 2,50,00,000 మంది మహిళలు, 1 కోటి మంది మహిళలు ఓటేసినారు ఆయనకు. ఒక్క చెల్లెలు నువ్వు మీ అన్న చెడ్డవాడు అంటున్నావు. ఈ రాష్ట్రంలో ఉండబడిన 1 కోటి మంది మహిళలు మాకు దేవుడిచ్చిన జగన్ అంటున్నారు. మరి ఈ 1 కోటి మంది మహిళలకు ఆయన దేవుడిచ్చిన అన్న అని చెప్పి భావిస్తా అంటే, ఆత్మబంధం కలిగినటువంటి ఆ చెల్లెల్ని అన్నాని ఆరాధిస్తా అంటే, అభిమానిస్తా అంటే, రక్త సంబంధం కలిగిన నీకు ఈ అన్న కలంకితుడా? ఏం నేరం చేసినాడని ఈ అన్న కలంకితుడు? ఈ అన్న కాదమ్మా కలంకితుడు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికొచ్చిందో నేను బాగా స్పష్టంగా చెప్తా చూడు, మీరు నమ్మకపోండి. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికొచ్చిందంటే షర్మిలమ్మను సునీతమ్మను చూసిన తర్వాత చెల్లెళ్ళు అంటే భయపడుతున్నారు స్వామి. చెల్లెళ్ళు అంటే భయపడుతున్నారు. చెల్లెలు అనే పదం ఎత్తితే భయపడుతున్నారు. వద్దురా నాయన స్వామి అని. మీ ఏటుకు అంత భయం వచ్చింది. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే నాలాంటి వాడు కానీ ఎవరైనా నాలాంటి వాళ్ళు రాష్ట్రంలో నీలాంటి చెల్లెలు మాకు వద్దు అనుకుంటున్నాం. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. ఒకవేళ ఏదైనా అన్న తప్పు చేసినా మనసులో దాచిపెట్టుకుంటారు. అన్న గౌరవాన్ని బజారెక్కించకుండా మళ్ళా నెలకో 2 నెలకో సంవత్సరానికో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో కలుసుకుంటారు. ఇదేందమ్మా ఇది? ఇది ఏంది? ఇది బజారెక్కించే ప్రయత్నం. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఇన్ని మాటలు. మీ అన్న చేసిన అపచారం ఏందో, మీ అన్న చేసిన అన్యాయం ఏందో చెప్పు తల్లి. ఆస్తి అధికారమా ఇంకోటని? పోనీ అధికారమే అనుకున్నాంలే. పార్టీ ఆయనది, ఆయన పెట్టుకున్నాడు పార్టీ.
పార్టీ అధ్యక్షుడు ఆయనకు నువ్వే కాదు ఉపయోగపడింది, భారతమ్మ భార్యగా ఉపయోగపడింది, తల్లిగా విజయమ్మ ఉపయోగపడింది, చెల్లెలుగా నువ్వు ఉపయోగపడి ఉంటావు, నేను ఉపయోగపడినా. నేనే కాకుండా ఈ రాష్ట్రంలో 20-30 లక్షల మంది కార్యకర్తలు ఉపయోగపడినారు ఆయనకు. మీరు కుటుంబ సభ్యులుగా ఉపయోగపడేది గొప్పే ఉంది తల్లి, మేము బయట వాళ్ళం కార్యకర్తలుగా ఉపయోగపడేది మేము గొప్ప. మేమందరం ఉపయోగపడినాం పార్టీకి. వారి వారి స్థాయిని బట్టి, వారి వారి అర్హతను బట్టి, వారి సేవా దృక్పథాన్ని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఏ పదవిని ఇవ్వాలా, ఎవరికి ఏ స్థాయి గౌరవాన్ని ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. నీకేం తక్కువ చేసినాడు? నీకేం కావాలంటే కన్నా ఆయనతో గొడవ పడకుండా ఉండాలంటే కన్నా ముఖ్యమంత్రి పదవి వాటా పంచాల. అది కూడా ఎట్లా తెలుసునా? 2 ఏళ్ళు జగన్కు, 3 ఏళ్ళు షర్మిలమ్మకి ఇవ్వాల. 2 ఏళ్ళు జగన్కు, 3 సంవత్సరాలు షర్మిలమ్మకి ఇచ్చే కన్నా ఒకవేళ ఏమైనా సర్దుబాటు అయితే సర్దుబాటు కావచ్చేమో. ఇప్పుడు జగన్ సంబంధించిన పెట్టుబడులు పెట్టి ఆస్తులు వ్యాపారాలు చేసే దాంట్లో అంతా ఊడ్చి షర్మిలమ్మకి ఇస్తే కన్నా సర్దుబాటు కావచ్చేమో. జగన్ షిప్ప చేతిలో పట్టుకొని అడకదిట పోవాలా.